సాంగ్ ఆన్ పాయింట్ ఉంది. అసలు థియేటర్ లో ఇక్కడైతే థియేటర్ చాలా మంది తెలుగు బంధు వచ్చారు. నాగార్జున కూడా అసలు పీక్స్ ఉంది. అట్లేం కాదు, నాగార్జున కూడా బాగానే ఉంది. ఇన్ఫాక్ట్ అమీర్ ఖాన్ సార్ దాంతో కేమియో తక్కువ ఉంది. నాగార్జున అయితే చాలా ఎక్కువనే ఉంది. క్లైమాక్స్ అమీర్ ఖాన్ కమెడియన్ చేస్తున్నా అంటారు, దాని గురించి ఏం చెప్తారు మరి? కమిడియన్ అనేది కాదు, జస్ట్ ఒక సీరియస్ విలన్ అనేది కాదు, మరీ అంత కమిడియన్ ఏం కాదు. అది ఏదో రివ్యూస్ ఎందుకు అట్లా తెలియదు. బట్ ఫర్ రజనీకాంత్ అబ్సల్యూట్ ట్రీట్. ఉపేంద్ర సరిగా వాడలేదు అన్న, ఉపేంద్ర సరిగా వాడలేదు అంటే మీరు ఏం చెప్తారు అన్న? అది కూడా లేదండి, ప్రతి క్యారెక్టర్ కి ప్రతి ఒక్క క్యారెక్టర్ ని ప్రాపర్ గా యూటిలైజ్ చేయించారు. సో యాజ్ మనం మేము వచ్చింది అదే కానీ చూడడానికి. సో వీఆర్ వెరీ హ్యాపీ, బట్ ఆల్ ఫ్యాన్స్ ఆల్సో విల్ బి వెరీ హ్యాపీ వెన్ దే సీ ద రెస్పెక్ట్ స్టార్ట్స్ కమింగ్. అలా మౌనిక సాంగ్ అవసరంగా పెట్టారంటారు, దానికి ఏం చెప్తారు? అన్వాంటెడ్ గా పెట్టారు మౌనిక సాంగ్ అని అంటారు. అది కూడా ఏం లేదన్న, మానికా సాంగ్ అనేది కూడా ఇలాంటి సాంగ్ ఎందుకు వస్తాయి మూవీలో? ఎంటర్టైన్మెంట్ అదొక ఫ్యాక్టరీ కంటిన్యూ అవ్వాలని కనిపిస్తుంది. ఆ ప్రకారంగా చూస్తే ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వెరీ నీడ్స్ టు బి సాల్వ్. కూలీ పార్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? పార్ట్ లేదు, ఇట్స్ స్టాండ్ అలోన్ మూవీ. అది కూడా క్లియర్ ఇంటర్వ్యూలో కూడా చెప్పినట్లున్నారు, పార్ట్ 1 ఒక్కటే ఉంటుందని, లైక్ ఒక్కటే మూవీ ఉంటుందని. సో పార్ట్ 2 ఐ డోంట్ థింక్. క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. ఇన్ని డేస్ ఒక నాగార్జున చూపించారు, ఇప్పుడైతే రిడెంప్షన్ అనుకోండి, చాలా చాలా బాగా అనిపించింది. అన్న అనిరుద్ధ అండ్ రజనీకాంత్ అనేది ఎంత బాగుంది బీటీ సరిగా వాడలేదు అంటారు మరి. పద్ధతి ఆల్మోస్ట్ మౌనిక సాంగ్ సినిమాలో అసలు అనవసరంగా పెట్టారు అని అంటారు. లాస్ట్ లో అమీర్ ఖాన్ ని కమెడియన్ చేశారు, అంత పెద్ద విలన్ అని అంటారు. దానికి సో మీకైతే నచ్చిందా మరి కూలీ? యావరేజ్ అంతే. వారు ఇష్ట అవుతుంటావా, కూలీ ఇష్ట అంటే ఏం చెప్పలేము. ఇంకా వెళ్ళలేదా మీరు వాటికి? రేటింగ్ కూలీకి ఎంత రేటింగ్ ఇస్తాను? 7 7 సార్.